భగవద్భక్తులందరికీ కోటి కాంతులతో విరాజిల్లే కార్తీక మాసానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కార్తీక మాసం యొక్క వైశిష్ట్యము మరియు కార్తీక మాసం యొక్క ప్రత్యేకత, అందులోని విశేషాలు, కార్తీక మాస స్నానము, నదీ స్నానము మరియు చేయవలసిన పూజలు, చేయవలసిన దానాలు, ఏ రోజు ఏ దానం చేయాలి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందువలన కార్తీక మాసానికి ఇంతటి ప్రాముఖ్యత వచ్చింది, సంవత్సరంలో ఏ మాసానికి లేని విలువ, మహిమ కార్తీక మాసానికే ఎందుకు ఉన్నది, ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా, ఏ కొద్దిపాటి సత్కార్యము మరియు సహాయం చేసినా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కార్తీక మాసానికి సమానమైన మాసం కానీ, కేశవుడితో సమానమైన దైవం కానీ, వేదాలతో సమానమైన శాస్త్రాలు కానీ, గంగతో సమానమైన తీర్థం కానీ లేవని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. మాసంలో మూడింటికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది: నదీ స్నానము, దీపదానము మరియు తులసీదేవి పూజ. తులసీదేవి పూజ ఎందుకింత ప్రాముఖ్యత వహించిందంటే, యాన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. అంటే తులసీదేవి మూల భాగంలో సర్వతీర్థాలు, మధ్య భాగంలో సకల దేవతలు, అగ్రభాగంలో సకల వేదాలు విలసిల్లుతూ ఉంటాయని మనకు తులసి స్తోత్రం చెబుతూ ఉన్నది. తులసి మాతకు ఈ మాసంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ తులసి బృందావనంలో దీపం వెలిగించి దీపదానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో స్నానం ఎందుకు చేయాలి అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో కార్తీక మాసంలో స్నానం చేస్తే, కార్తీక మాసము నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఒక విశేషం ఉంది. సహజంగా కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువగా వస్తాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పోవడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా పెరుగుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందడం కోసమే కార్తీక స్నానము, ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు మన పెద్దవాళ్ళు. మానసిక ఉల్లాసం కొరకు కార్తీక స్నానము. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా రుగ్మతల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంలో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అంటే తెల్లవారుజామున కూడా ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా ఆ నీటిలో కలుస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అత్యధికంగా ఈ మాసంలో ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతుడుగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా పిలుస్తారు. చంద్ర కిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం యొక్క ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాము. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు, లాభాలు, ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే స్నానానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది. నదీ స్నానం చేస్తే ఇన్ని మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడానికి చేయండి. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావుల్లో, పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ ఎంచుకొని స్నానం చేయాలి. కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట ముందు
భగవన్నామ సంకీర్తన చేస్తూ మొట్టమొదట తులసి స్తోత్రం చదివి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందం కలిగి ఆ రోజంతా చాలా ఉత్సాహంగా అన్ని పనులను నిర్వర్తించుకోవచ్చును. మామూలు రోజుల్లో భగవతారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టని వారు కూడా దేవాలయానికి వెళ్లి దేవుడి ముందు కై మోడ్చేలా చేసిన పాపాలు పటాపంచలు చేసి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. ఈ కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి. అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతూ ఉన్నది. ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనది. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందగలము. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతము నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని భగవంతుని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకొని ఆ రోజు వామనమూర్తి శ్లోకం స్తోత్రం చేయాలి. రెండవ రోజైన విద్య ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆశీర్వాదం తీసుకున్న వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల సౌభాగ్య సిద్ధి. చవితి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. ఈ సందర్భంగా నాగుల పుట్టకు పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదవాలి. పంచమి దీనిని జ్ఞాన పంచమి అని అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య తీర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి ఈరోజు ఎర్రని వస్త్రంతో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి కలుగుతుంది. అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేషమైన అనంతమైన ఫలితాలనిస్తుంది. నవమి ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి ఈరోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి ఈ ఏకాదశికే బోధనైక ఏకాదశి అని అంటారు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి. సాయంకాలం ఉసిరి మరియు తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు హరించిపోతాయి. త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరం అవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు ఈరోజు చాలా మంచిది. కార్తీక పౌర్ణిమ ఈ కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన రోజు. ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమై శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూరలు పండ్లు ఆవులకు పెడితే చాలా శుభాలు కలుగుతాయి. విధియ వనభోజనం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది. తదియ పండితులకు గురువులకు తులసిమాల సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. చవితి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ క్రింద ఉంచుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలనిస్తుంది. షష్ఠి గ్రామ దేవతలను పూజించడం, ఉత్సవాలు జరిపించడం వల్ల ఆ గ్రామంలో ఎటువంటి అరిష్టాలు గాని దుష్ట చీడపీడలు ఆ గ్రామాల దరి చేరవు. సప్తమి రోజు జిల్లేడు మాల శివుడికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అష్టమి కాలభైరాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవుడికి అంటే శునకానికి గారెల మాల సమర్పించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంతో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి ఈరోజు అన్న తర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏకాదశి వైష్ణవాలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ విశేష ఫలితాన్నిస్తాయి. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకము అపమృత్యు దోషాలను గ్రహబాధలను తొలగిస్తుంది. అమావాస్య నేడు
పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయంపాకం పేదవారికి అన్నదానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధలు తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంత పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ రోజైనా, కనీసం ఒక్క సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే అనంత పుణ్యాన్ని పొందుతారు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యమున పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక కథలు, గాథలు, ఇతివృత్తాలు మనకు తెలుపుతాయి. కార్తీక క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర వ్రతము కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, ఎవరు పురాణం వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి వెళ్ళరాదు. పాపపు ఆలోచనలు, చింతలు మదిలి దరి చేరనీయకూడదు. దైవ దూషణ చేయకూడదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో కోట్ల ఫలితాన్ని ఇస్తాయి. విష్ణువును తులసి దళాలు, బిల్వ దళాలు, మల్లి, జాజి, కమలం, అవిసె పువ్వు, గరిక దర్భలతోనూ మరియు తెలుపు, ఎరుపు రంగు పుష్పాలు, గన్నేరు వంటి పుష్పాలతో, శివుణ్ణి బిల్వ దళాలతోనూ జిల్లేడు మాలలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయని కార్తీక పురాణం చెబుతూ ఉన్నది. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దీపారాధన, దేవతారాధన యథావిధిగా చేయాలి. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కనీసం కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా విశేషించి కార్తీక ఏకాదశి, ద్వాదశి, కార్తీక సోమవారము లేదా కార్తీక పౌర్ణమి రోజు అయినా తలారా స్నానం చేసి, కనీసం స్నానమైనా చేసి భగవంతుడి ముందు దీపం వెలిగిస్తే, తులసి కోట ముందు దీపం వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయని కార్తీక పురాణం చెబుతూ ఉన్నది. అత్యంత ఫలదాయకమైనది దీపదానము. కార్తీక పురాణ శ్రవణము మనకు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. కావున ఇంకెందుకు ఆలస్యం, భగవద్భక్తులందరూ ఈ కార్తీక మాసంలో ఈ స్నానం కానీ, యథావిధి స్నానం కానీ, దీపదానం కానీ, దీప ప్రజ్వలన కానీ, దానం కానీ, పురాణ శ్రవణం కానీ తప్పకుండా చేస్తారని, పాటిస్తారని, ఆ శివకేశవుల అనంత పుణ్య ఫలితాన్ని, అనుగ్రహాన్ని పొందుతారని మనసారా కోరుకుంటూ, ఓం శ్రీ తులసి మహాదేవ్యై నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.